మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నారా? చాలామంది 60 వచ్చాక రిటైర్ అవ్వాలి, 65 వచ్చాక రిటైర్ అవ్వాలనుకుంటారు. కానీ ఈ కాలంలో 40-45లో ఆర్ 50కి చాలామంది రిటైర్ అయిపోవాలనుకుంటున్నారు. అయితే మీరు రిటైర్మెంట్‌కి రెడీగా ఉన్నారా? ఈ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. నా పేరు విజయాపల్ల. వెల్కమ్ టు మై ఛానల్. రిటైర్మెంట్‌కి కావాల్సినవి ఏంటి? అసలు ఎందుకు రిటైర్ అవ్వాలి? అసలు రిటైర్మెంట్ అంటే ఏంటి? అనే దాని గురించి మనం కొంచెం ఇన్ డెప్త్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు మార్నింగ్ లేవగానే బాగా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి పని చేసేసి బాగా ఇంటికి వచ్చేసి చాలా ఎనర్జీగా ఉండి పని కూడా ఎనర్జెటిక్గా చేసేసి ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే కనుక మీరు చేసే పని మీరు ఎంజాయ్ చేస్తున్నట్లు లెక్క. లేదు, లేచిన దగ్గర నుంచి అబ్బా లేచామా, అబ్బా రెడీ అవ్వాలా, అబ్బా ఇప్పుడు వెళ్ళాలా, వెళ్ళకపోతే ఎలాగా, ఈరోజు మానేద్దామా, అబ్బా మానేస్తే డబ్బులు రావు, అబ్బో ఇలాగా ఇవన్నీ ఆలోచిస్తే కనుక మీరు జస్ట్ సర్వైవల్ మోడ్లో ఉన్నారు. అంటే ఈ రోజు గడవాలి, అయితే నెల గడవాలి, ఈ నెల గడవాలంటే నేను ఈ ఉద్యోగానికి వెళ్ళాలి, ఈ ఉద్యోగానికి వెళ్ళి నేను వాడు చెప్పింది ఏదో పని చేయాలి, వాడు ఎన్ని తిట్టినా నేను ఈ పని చేస్తూ ఉండాలి, నాకు ఇంకొక వేరే దారి లేదు. ఇదంతా సర్వైవల్ మోడ్. సో ఇప్పుడు నిజంగా మనం రిటైర్ అవ్వాలి అని అనుకుంటే కనుక రిటైర్మెంట్ అంటే ఏ పని చేయకపోవడం కాదు. రిటైర్మెంట్ అంటే మనకి నచ్చిన పని మనం చేసుకుంటూ ముందుకు సాగిపోతేనే అది రిటైర్మెంట్ అని అనుకోవాలి. ఎలాగా అంటే దీనికి చాలా ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, అసలు చాలామంది రిటైర్మెంట్ అంటే ఇంట్లో కూర్చుని పని మానేసి రిలాక్స్డ్గా టీవీ చూసుకుంటూ టీవీ ఛానల్స్ని అటు ఇటు తిప్పుకుంటూ ఎప్పుడు చూడని న్యూస్లు అవన్నీ చూసుకుంటూ బతకడం అనుకుంటారు. రిటైర్మెంట్ అంటే పని మానేయడం కాదు, నీకు నచ్చిన పని చేయకపోవడం. అంటే నువ్వు మార్నింగ్ లేవగానే ఉత్సాహంతో లేచి నీకు నచ్చిన పని కోసం నువ్వు రెడీ అయ్యి నీకు నచ్చిన పని కోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళి నీ పని నువ్వు చేసుకోవడం అనేది, అది కూడా ఫ్రీడమ్. అది రిటైర్మెంట్ అని కాదనమాట. ఇప్పుడు చాలామంది ఐటీ ఉద్యోగస్తులు మనం కనుక తీసుకుంటే వాళ్ళందరూ కూడా మార్నింగ్ లేవగానే ఎందుకు రా అన్నట్లు లేస్తారు. ఉద్యోగానికి వెళ్ళా వద్దా అని అనుకుంటూనే వెళ్తారు. ఈ డబ్బుల కోసం తప్పితే 99.95 అనుకున్నా సరే శాతం మంది డబ్బుల కోసమే చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో వచ్చే డబ్బులు వేరే చోట ఇంకా రాళ్ళు కొట్టున్నారు, అప్పులు కొట్టున్నారు కూడా రావట్లేదు. అందుకని మెంటల్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడానికైనా రెడీ అవుతున్నారు తప్పితే ఇంకా వేరేది ఏది ఆలోచించలేకపోతున్నారు ఐటీలో పనిచేసేవాళ్ళు. అందుకే రిటైర్మెంట్ ఈజ్ వెన్ సర్వైవల్ మోడ్ ఎండ్స్. అంటే నాకు ఈ నెల గడవదరా దేవుడా ఈ ఉద్యోగం చెయ్యకపోతే అన్నప్పుడు అనే మైండ్ సెట్తో నువ్వు ఉంటే వారు నిజంగా అది నీ రియాలిటీ అయితే నువ్వు రిటైర్మెంట్కి రెడీగా లేవు. నెక్స్ట్, ఫైనాన్షియల్ రెడీనెస్. అంటే కొంచెం నిజంగా మాట్లాడుకుందాం. నువ్వు రిటైర్ అయిపోవాలి అంటే ఎమోషన్స్ మీద రిటైర్ అయిపోలేవు. అంటే ఈరోజు వెళ్ళి నా బాస్తో గొడవ అయిపోయింది, చేసి ఈ ఉద్యోగం నేను చేయను, ఒకటి కింద నేను పని చేసేది అంటే తొక్క, నేను ఎవరితో మాట్లాడినా నేను ఇవాళ రిటైర్ అయిపోతున్నాను అని చెప్పి నువ్వు రిటైర్మెంట్ అనౌన్స్ చేసుకోలేవు. ఎందుకంటే చాలా ఖర్చులు ఉంటాయి. రిటైర్మెంట్ అంటే నీకు జీతం రాకపోతే ఒక 2 నెలలు నీకు అర్థమవుతుంది ఏంటి మన పరిస్థితి అనేది. సో నీ ఎమోషన్ బట్టి నువ్వు రిటైర్ అవ్వలేవు. నువ్వు ఎప్పుడు రిటైర్ అవ్వగలవు? నీ నెల ఖర్చులకి, అంటే నీ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఒక 10 లక్షలు 20 లక్షలు అనుకుందాం. సో 15 లక్షలు అనుకుందాం నేను యావరేజ్. ఇప్పుడు నీ రిటైర్మెంట్కి నువ్వు ఎప్పుడు రెడీగా ఉన్నావంటే ఈ 15 లక్షలు నీకు ఏడాది ఖర్చు అవుతుందంటే నీకు కనీసం 20-25 అంటే 15-25-30 టైమ్స్ వేసుకుంటే తప్పితే నువ్వు రిటైర్మెంట్కి రెడీగా లేవు. అండ్ నీకు అప్పులు ఉండకూడదు. కానీ ప్రతి వాడికి ఒక ఈఎంఐ అనేది ఉంటుంది. పర్టికులర్గా ఇల్లు 30 దాటిన ప్రతి వాడికి ఒక ఇల్లు ఈఎంఐ అనేది ఉంటుంది. అది 15-20 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. సో దానికోసమే పని చేస్తుంటారు చాలామంది. అది అయ్యే వరకు చేయాలి, అదే వరకు మనం ఏదో ఒకటి కష్టపడాలనే దీంతో మనం అందరం ముందుకెళ్తున్నాం. ఆ తర్వాత ఇప్పటి నుంచి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా నీకు స్టడీ ఇన్కమ్ ఇవ్వాలి. అంటే నువ్వు ఏదైనా ఒక ఫండ్స్లో కానీ దేనిలో పెడితే అవి నీకు డివిడెంట్లు ఇవ్వడమో లేదా మంత్లీ ఏదో విధంగా మనకి ఇన్కమ్ రావడమో అనేది జరగాలి నువ్వు సైడ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే. ఆ తర్వాత నీదంతా కూడా మార్కెట్తో సంబంధమై ఉంది. అంటే ఇప్పుడు నీ ఇల్లు కానివ్వండి, నీ స్టాక్స్ కానివ్వండి, నీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఎనీథింగ్, గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఇదంతా కూడా మార్కెట్ అంటే చాలా పెద్దది. ఒక్క ఇండియా మార్కెటో లేదా హైదరాబాద్ మార్కెటో లేదా చెన్నై మార్కెటో కాదు. మనం మాట్లాడేది ప్రపంచంలో ఉన్న మార్కెట్ పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. బట్ ఇవన్నిటి మీద మనం చాలా డిపెండ్ అయి ఉంటాం. సో ఇవన్నీ కూడా మన మైండ్లో రన్ అవుతుంటాయి. సో మనీ మీకు ఒక ఆప్షన్ ఇస్తుంది రిటైర్ అవ్వడానికి. బట్ అది నీకు ఎంజాయ్ చేయడానికి ఒక ఎబిలిటీ అయితే ఇవ్వదు రిటైర్మెంట్ టైంకి. సో డబ్బు అనేది ఇంపార్టెంటే, కానీ డబ్బు ఉంటేనే నేను ఎంజాయ్ చేసేసుకుంటాను అనేది తప్పు. బికాజ్ రిటైర్మెంట్కి డబ్బుకి సంబంధం ఉన్నా సరే రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే నువ్వు ఖాళీగా ఉన్న తర్వాత డబ్బుకి అంతే సంబంధం ఉంది. ఎలా అంటే
డబ్బు ఉండడం వల్ల నీకు ఎంజాయ్మెంట్ తిరిగి రాదు, డబ్బు ఉండడం వల్ల నీకు ఫ్రెండ్స్ తిరిగి రారు, డబ్బు ఉండడం వల్ల నీకు ఎప్పుడు లేని ఎంజాయ్మెంట్లు, నీకు ఎప్పుడు లేని పార్టీలు అవేమి తిరిగి రావు. అవన్నీ ఎలా వస్తాయి? అదంతా ఎమోషనల్ రెడీనెస్. అంటే నువ్వు ఎమోషనల్గా రిటైర్మెంట్కి రెడీ అవ్వాల్సిన పరిస్థితి నీకు ఏర్పడాలి. అదేంటంటే నీ జాబు జస్ట్ ఇన్కమ్, ఓకే, కానీ నీ జాబు అప్పుడప్పుడు అది ఇన్కమ్ కూడా కాదు, ఎందుకంటే వచ్చింది అలా పోతూ ఉంటుంది. సో నీ జాబ్ ఏంటి? ఒక ఐడెంటిటీ. 20-30 ఏళ్ళు నువ్వు నేను మేనేజర్ని, నేను డాక్టర్ని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని చెప్పుకుంటున్నావు, కానీ రిటైర్మెంట్ తర్వాత నువ్వెవరు? చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. వాళ్ళు ఏమిటంటే అవునా నేను ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇప్పుడు ఏంటి నేను అని ఒక పక్కకి ఇదైపోతారు. పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ మేనేజర్లు వాళ్ళు, నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్నండి. ఓకే, రిటైర్డ్ బ్యాంక్ మేనేజరే మీరు, ఓకే, కష్టపడ్డారు 40 ఏళ్ళు, ఇప్పుడేమిటి నేను డాక్టర్నండి ఇప్పుడేం చేయట్లేదు. అది కొంతవరకు పర్లేదు, ఎందుకంటే ఇప్పుడైనా సలహాలు ఇవ్వగలుగుతాను కూర్చోపెట్టుకుని. బ్యాంక్ మేనేజర్తో మనకి పని ఏముంటుంది? ఏమి పని ఉండదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రిటైర్ అయిపోయాను, అయితే ఏంటి ఇప్పుడు రిటైర్ అయిపోయావు, ఇప్పుడు ఏంటి? వాట్ ఆర్ యూ ఆర్ నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనీమోర్. అంటే నువ్వు 50-60 ఏళ్ళు వచ్చేసరికి నేను పలానా అని చెప్పుకుంటే తప్పితే వాళ్ళు ఓకే మరి ఇప్పుడేంటి అని అడిగే క్వశ్చన్కి వెళ్తారు. ఇప్పుడు నువ్వు పెద్దవాళ్ళు ఎలా అయితే ఇప్పుడు చిన్నవాళ్ళని ఇంజనీరింగ్ అయింది నెక్స్ట్ ఏంటి, జాబ్ వచ్చిందా, ఓకే నెక్స్ట్ ఏంటి, ఇలా ఎలా అడుగుతారో పెద్ద అయ్యాక నిన్ను డైరెక్ట్గా అడగకపోయినా వాడు మొహంలో నీకు వాడు ఎక్స్ప్రెషన్ పెట్టి తెలిసిపోతుంది. రిటైర్ అయిపోయారా లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఏం చేస్తున్నారు అయితే అని చిన్న క్వశ్చన్ పెట్టి వాడి మొహానికి నుంచి నీ మొహానికి మాట్లాడతాడు ఇండైరెక్ట్గా. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవ్వాలంటే అమ్మ ఇది దెబ్బేస్తాడు రీడు అని అనుకోకుండా మీరు రెడీగా ఉండాలి దానికి. అంటే అప్పటి వరకు మీరు ఒక డాక్టర్నో, నేను ఒక లాయర్నో, నేను ఒక టీచర్నో, నేను ఒక బ్యాంకర్నో, లేకపోతే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకున్న వాళ్ళు సడన్గా అప్పటికప్పుడు యూజ్లెస్ లాగా, లేకపోతే నేను అసలు ఇర్రెలవెంట్గా ఉన్నాను ఏంటి ఇక్కడ అన్నట్టు అనుకోకూడదు. నేను రేపు రిటైర్ అయిపోతే నువ్వు అడగాల్సిన ప్రశ్న, నీకు నువ్వు అడగవలసిన ప్రశ్న, నేను రేపు రిటైర్ అవుతుంటే నేను ఎల్లుండ మార్నింగ్ లేచేసరికి నేను దేనికోసం ఎక్సైటింగ్గా లేవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మిమ్మల్ని మీరు ఇప్పటి నుంచి అడగాలి. 60 వచ్చాక అడుక్కుంటాను, నేను 50 వచ్చాక అడుక్కుంటాను కాదు. ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నేను రేపు రిటైర్ అయిపోతే ఎల్లుండ నేను ఎందుకు ఎక్సైటింగ్గా లేవాలి? ఓకే, ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు అందుకే నేను ఎక్సైటింగ్గా లేస్తాను, ఓకే బాగానే ఉంది. తర్వాత ఏం చేస్తావు? లేచావు, తర్వాత ఏం చేస్తున్నావు? ఎక్సైటింగ్గా తర్వాత ఏముంది నీకు రోజు గడవడానికి? సో నిజం చెప్పాలంటే నీకు ఎక్సైటింగ్గా ఏమీ అనిపించకపోతే మన ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. నీ దగ్గర డబ్బు ఉన్నా, నీ దగ్గర టైం ఉన్నా నీకు ఎక్సైటింగ్గా లేదంటే చాలా ప్రాబ్లంలో ఉంటావు. అందుకని ఇప్పటి నుంచి కూడాను సో నువ్వు రిటైర్ అవ్వాలనుకుంటే కనుక ఏదో నీకున్న స్ట్రెస్లోంచి బయటపడిపోవాలని రిటైర్ అయిపోవద్దు, జాబ్ స్ట్రెస్లోంచి బయటపడాలని చెప్పి రిటైర్ అవ్వద్దు. నువ్వు నీ ప్రొఫెషన్నో నీ బాస్నో హేట్ చేస్తున్నావంటే రిటైర్ అవ్వద్దు. ఆ తర్వాత నీకేమి హాబీస్ కనుక లేకపోతే అస్సలు రిటైర్ అవ్వద్దు. నీకు సోషల్ సర్కిల్ కనుక లేకపోతే నీ వర్క్లో వాళ్ళు కాకుండా బయట సోషల్ సర్కిల్ కనుక లేకపోతే అస్సలు నువ్వు రిటైర్ అవ్వే ఛాన్స్ పెట్టుకోవద్దు. సో నేను చెప్పిన 4 పాయింట్స్ ఏంటి? నువ్వు స్ట్రెస్లోంచి బయటపడాలనుకుంటే కనుక రిటైర్ అవ్వద్దు. నీ బాస్ నువ్వు హేట్ చేస్తూ నువ్వు చేస్తున్న ప్రొఫెషన్ నీకు నచ్చకపోతే కనుక రిటైర్ అవ్వద్దు. ఇవన్నీ ఎమోషన్స్. మూడవది, నీకు హాబీస్ ఏమీ లేకపోతే కనుక కూడా రిటైర్ అవ్వద్దు. నీకు సోషల్ సర్కిల్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ వర్క్ అంటే నీ ఉద్యోగస్తులు కాకుండా నీకు బయట ఎక్కడ సోషల్ సర్కిల్ లేకపోతే నువ్వు రిటైర్ అవ్వద్దు. ఇది బాగా ఆలోచించుకో. ఈ 4 చాలా ఇంపార్టెంట్. తర్వాత నువ్వు ప్రాబ్లంలోంచి బయటపడాలని రిటైర్ అవుదామని అనుకుంటే కనుక నువ్వు ఇంకా పెద్ద ప్రాబ్లంలో పడతావు తర్వాత. ఎందుకు అనేది నెక్స్ట్ చెప్తాను నేను. ఎందుకంటే ఈ రోజుల్లో రిటైర్మెంట్ అంటే ఏంటంటే నువ్వు పని చేయకపోవడం కాదు, నీకు నచ్చిన పని నువ్వు చేయడం. నువ్వు డబ్బులు సంపాదించకపోవడం కాదు, నీకు నచ్చిన దాంట్లోంచి నువ్వు డబ్బులు చేసుకోవడం. ఆ తర్వాత రోజులు నువ్వు శుక్రవారం కోసం వెతుకోవాల్సింది కాదు, మన మండేని ఎలా మనకు నచ్చినట్టు మార్చుకోవాలనేది మెయిన్ పాయింట్. సో డబ్బులు నీకోసం పనిచేసేలాగా నీకు ఉండాలి. ఆ తర్వాత నువ్వు ఏ పని చేసుకుంటున్నావో ఆ పని నీకు పీస్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత నీ పర్పస్ క్లియర్గా ఉండాలి. ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్తో సంబంధం లేదు, అది ఒక స్టేట్ ఆఫ్ ఇండిపెండెన్స్. అంటే నువ్వు 60 కన్నా ముందు అయిపోవచ్చు, 40కే రిటైర్ అయిపోవచ్చు, 70 అయినా పని చేస్తూ ఉండొచ్చు. సో నీ స్టేట్ ఆఫ్ మైండ్, నీ స్టేట్ ఆఫ్ ఇండిపెండెన్స్ బట్టి నువ్వు రిటైర్ అవ్వాలి. తప్పితే నాకు నచ్చట్లేదు రేళ్ళు చాలే ఉన్నారు, ఒక్క రూపాయలు నేను సరిపోతాయి నాకు, నేను బతికేస్తాను అని అనుకుంటే నీ కోటి నీకు మహా అయితే 3 ఏళ్ళు ఉంటాయి. తర్వాత మళ్ళీ నువ్వు రోడ్ ఎక్కాల్సిందే పని కోసం. అప్పుడు కూడా నీకు ఇష్టం లేని పని జాయిన్ అవుతావు ఎక్కడో అక్కడ, మళ్ళీ తిట్టుకుంటావు. కానీ ఇప్పటికే నువ్వు 3 ఏళ్ళు ఆల్రెడీ గడిపిస్తావు కదా, జనాల్ని ఆల్రెడీ నేను లేట్ బ్యాక్గా చూస్తారు. నీకు ప్రాబ్లమ్స్ నీకు స్టార్ట్ అవుతాయి, కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఆ ఏజ్లో. అందుకని రిటైర్మెంట్ ఈజ్ నాట్ ఎన్ ఎమోషన్. నువ్వు ఎమోషన్లో చేసేస్తాను అనేది రిటైర్మెంట్ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి రిటైర్ అయిపోయే సిచ్యువేషన్ కాదు.
దానికోసం పెద్ద ప్లానింగ్ వేసుకోవాలి మనం. కొంతమంది జీవితాంతం వెయిట్ చేస్తారు నిజంగా చెప్పాలంటే రిటైర్ అయిపోవాలని. ఎందుకు అంటే చాలురా నేను 60 ఏళ్ళు 65 ఏళ్ళు కష్టపడ్డాను పిల్లల కోసం జీవితం కోసం అంతాను, రిటైర్ అయిపోదాం అనుకుంటా. కానీ కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత దే ఫీల్ వెరీ ఎంప్టీ. అరే ఏంటి, ఎందుకంటే హాబీస్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకోలేదు. వాళ్ళు ఇన్నాళ్ళు జాబు ఉద్యోగం అంటూ అలాగా వాటి చుట్టూ తిరిగారు తప్పితే సైడ్ హాబీ సైడ్ హసిల్ లాంటిది ఏమీ తెలియదు వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు రిటైర్ అయిపోయిన తర్వాత. సినిమాలు చూసుకుందాం, సీరియల్ చూసుకుందాం, బోర్ కొట్టేస్తాయి మీకు రోజు గడవక ఏంట్రా జీవితం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దెర్ ఆర్ మెనీ అడల్ట్స్ 60 తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలాగా ఏమీ చేయలేక ఏమీ తోచక పిల్లలు దూరంగా ఉండి వైఫ్, ఇంకా కొంతమంది వాళ్ళ వైఫ్స్ ఏమో కొంచెం బిజీగా ఉంటారు తప్పితే ఈ పర్టికులర్గా హస్బెండ్స్ వాళ్ళు ఏ పని ఇంకా వేరేది ఏం రాక చేయలేక వాళ్ళకి నచ్చక తోచక వాళ్ళు రకరకాలుగా ఆలోచనలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మీకు డబ్బు ఉంటే రిటైర్ అయిపోతాను నేను హ్యాపీగా ఉండిపోతాను జీవితాంతం అనుకుంటే కష్టపడతారు. అది కాదు నిజము. మీకు ఏదైనా సైడ్ నుంచి ఇప్పటి నుంచే మీరు అది ఫోకస్ పెట్టుకోవాల్సింది. మనకి ఇంకో హాబీ ఏదైనా ఉండాలి, మనకి ఇంకేదైనా ప్యాషన్ అనేది ఉండాలి. బీట్ రైటింగ్, బీట్ క్రియేటింగ్ సంథింగ్ ఎల్స్, లేకపోతే స్కల్ప్చర్స్ చేయడం చిన్న చిన్నవి, లేకపోతే ఏదైనా కొత్త టూల్ లాంటిది నేర్చుకుని. నేను టూల్ ఆన్లైన్ టూల్ కాదు, ఫిజికల్గా మీరు ఏదైనా కొత్తది నేర్చుకుని కొత్తగా ఏమైనా ఇంట్లో సామాను గట్రా తయారు చేయాలనుకున్నా అలాంటి వాటికి అదో హాబీలా పెట్టుకోండి. పక్క నుంచి ఇప్పటి నుంచే లైట్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండా మీకు టైం అయిపోద్ది. మీరు అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యి అప్పుడే 5-6 ఇయర్స్ అయిందనుకోండి, ఒకసారి ఊహించుకోండి కాలేజ్ అయిన తర్వాత ఎంత తొందరగా టైం ఫాస్ట్గా మూవ్ అయిపోయిందో. ఇలాగే వెళ్ళిపోతుంది టైం అంతనం. ఇన్ఫ్యాక్ట్ మీకు పెళ్ళి అయ్యి పిల్లలు పుడితే ఇంకా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. మీకు తెలియదు, మీరు అనుకుంటారు అబ్బా ఇంకా 5 ఇయర్స్లో మా వాడు కాలేజ్కి వస్తున్నాడా అని అనుకుంటారు. కానీ అప్పుడే 2-3 సార్లు పడుకుని లేసరికి మీ అబ్బాయి కాలేజ్కి వెళ్ళిపోతాడు. డబ్బులు పెట్టి రెడీగా ఉండాలి మీరు అప్పటికి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో. అలాంటివి మీరు రెడీగా ఉండాలి అంటే ఇప్పుడే ప్రిపేర్డ్గా ఉండాలి దానికోసం. రిటైర్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు జాబ్ నచ్చక లేకపోతే మీ వాడు బాస్ ఏదో అన్నాడని ఏదో ఎమోషనల్గా అయితే రిటైర్ అవ్వద్దు. అలా అని చెప్పి డబ్బులు నా దగ్గర దిండుగా ఉన్నాయి నేను ఇప్పుడు రిటైర్ అయిపోతే నాకు అవసరం లేదు ఇలా ఎవరికైనా పనిచేయడం అని అనుకునేది లేదు. మీరు రెడీగా ఉన్నారంటే మీకు కావాల్సిన 2 పాయింట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ హాబీస్, ప్యాషన్. మీకు ఇష్టమైనది ఏదైనా ఉంటుంది బాగా నేర్చుకోండి. మ్యూజిక్ అవ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఏదైనా సరే బాగా నేర్చుకోండి. రైటింగ్ ఏదైనా సరే ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. అది మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్గా రిటైర్ అయిన తర్వాత. ఓకే, ఐ హోప్ యుల్ అండర్స్టాండ్ దిస్ అండ్ యుల్ లిసన్ టు దిస్ అండ్ యుల్ ట్రై టు ఫాలో దిస్. అలానే యూట్యూబ్లో ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిన వాళ్ళు దయచేసి ఫాలో అవ్వండి. ఎందుకంటే నాకు కూడా మోటివేషన్ ఇన్స్పిరేషను అవన్నీ కావాలి కదా. మీరు కనుక నన్ను ఫాలో అవుతుంటే నాకు కూడా అరే ఇంతమంది ఫాలో అవుతున్నారు కదా పాపం వీళ్ళకి మంచిగా ఏదైనా చెప్దామని చెప్పాలని ఉంటుంది. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, మీరు ఫాలో అవ్వకపోయినా చెప్తాను. అలా అని చెప్పి ఫాలో అవ్వకుండా ఉండకండి. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.